రమణ అండి. చెప్పండి మేడం, మీ మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే అందరిది సామాన్యమే. సిపిఎస్ రద్దు చేయాలి. రద్దు చేయాలి ఒకటి. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఏవైతే PRC డిఏ బకాయిలు అమలు ఉన్నాయో అవి చేయాలి. ఇవ్వాలి. పిఆర్సీ అమలు చేయాలి, అది ఇక చాలా దూరం ఉంది అనుకోండి. ముందు డిఏ బకాయి కానీ కనీసం CPS, PRC చాలా ఎప్పటి నుంచో ఉంది చేస్తున్నారు. డిమాండ్ ఉంది. ఉమ్. కనీసం పిఆర్సీ కాకపోయినా రిలీఫ్ ఫండ్ అయినా ఈ డిఏలైనా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. దాని గురించి ఏం ప్రస్తావనే లేదు. పిఆర్సీ గురించి అసలు మాటే ఎత్తట్లేదు ప్రభుత్వం. ఉమ్. ఇంకా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా మంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్నేళ్ళు 35 to 38 ఇయర్స్ సర్వీస్ చేసి ఆ బెనిఫిట్స్ మీదే ఆధారపడి ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ కానీ చాలా మంది దాంతోని ఎంతో బాధతోని జబ్బు పడిపోయి ఆ గుండె నొప్పితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఉపాధ్యాయులు కానీ ఇతర ఉద్యోగులు కానీ చనిపోయారు. వాళ్ళకి ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది అంటే ఏంటి, బకాయిలు చెల్లించాలి. ముందుగా బకాయిలు ఏదైతే ఉన్నాయో రిటైర్మెంట్ ఎవరైతే వెళ్ళారో ఆ బకాయిలు ముందుగా చెల్లించేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వృద్ధులు వాళ్ళ గురించి అడగలేరు. వాళ్ళు చేసిన సర్వీస్ అంతా ప్రభుత్వానికే చేశారు కదా, మరి వాళ్ళు దాచుకున్న డబ్బే కదా వాళ్ళు అడుగుతున్నారు. సో ముందు వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ వాళ్ళ గ్రాడ్యుటీని అది వాళ్ళు చెల్లించేస్తే చాలా బాగుంటుంది. ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు. ఇంకా ఎలకేషన్ ఏదైతే ప్రభుత్వము విద్యారంగానికి ఉందో అది కనీసం 20% అన్నా ఉంటే సమస్యలు తీరుతాయి. విద్యారంగానికి చాలా తక్కువ అలాట్మెంట్ జరుగుతుంది. ఇంకా మనకి విద్యకి సంబంధించి సమూల మార్పులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. మార్పులు సహేతుకం అయితే మేము మార్పులను స్వాగతిస్తాం, మార్పులు వద్దని ఎవరు. ఆ మార్పులు కూడా సహేతుకంగా ఉంటే చాలా బాగుంటుంది, అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. సో ఉన్న స్కూల్స్ తీసేసి మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆలోచన మంచిదే, కానీ ఉన్న వాటిని మూసేయకూడదు కదా. ఉన్న వాటిని ముందుగా అభివృద్ధి పరిచి వాళ్ళకి ఏ అయితే కావాలి, సదుపాయాలు కావాలో ముందు అవన్నీ అలొకేట్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం కొత్త స్కూల్స్కి వెళ్తే బాగుంటుంది. ముందు ఉన్న వాటిని అభివృద్ధి పరచాలి కదా, ఉన్న వాటిని స్ట్రెంథన్ చేయాలి. ఈ వయసులో పాపం రోడ్ల మీదకి వస్తున్నారు మీరు, ఇంత సేవ చేసి ప్రభుత్వానికి ఆఖరికి మీ పిఆర్సీల కోసమో లేకపోతే మీ డిఏల కోసం కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, తెలంగాణ మనకు వచ్చింది, అయినా మన జీవితాల్లో మెరుగు రావట్లేదు. ఏంటి, ఎలా ఫీల్ అవుతారు, ఒక విద్యావేత్తగా ఎలా ఫీల్ అవుతారు? అది వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలంటే ముందు ప్రజల్లో కూడా మార్పు రావాలి. మనం ప్రతిదీ ఉచితంగా కావాలి అని అనుకోకూడదు. ప్రతిదీ ఉచితంగా కాదు. సంక్షేమ పథకాలు మంచిదే, కానీ అది ఎంతవరకు మనం కూడా ఆలోచించాలి. ఎవరికైతే ఆవశ్యకత లేదో వాళ్ళు వాలంటరీగా దాన్ని విరమించుకోవాలి. ఉచితంగా ఇస్తున్నారు, ఉచితం ఎవరికి వాళ్ళు మాత్రమే తీసుకుంటే అంటే అది ప్రజల్లో మార్పు వస్తేనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళని చూడలేదు కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. సో మనలో కూడా మార్పు రావాలి. సంక్షేమ పథకాలు సరైన దారిలో వెళ్ళాలి అంటే మనలో కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎవరైతే నెసెసిటీ లేదో వాళ్ళు కూడా సంక్షేమ పథకాలకి లైన్లో నుంచోవడం, దారి మళ్ళుతున్నాయి. సో దారి మళ్ళడం అని కాదు, కానీ ఆ యొక్క పర్పస్ కరెక్ట్గా సాల్వ్ కావట్లేదు. అది సరైన దిశలో ఉండాలి అంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రతి ఒక్క అధికారి చూడలేడు కదా ఎవరికి వెళ్తున్నాడు. సో ప్రజలు కూడా తమ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించాలి, అప్పుడు సరైన దారిలోకి వెళ్తాయి. ఇక్కడ ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది, మేము తెచ్చిన అప్పులకి ఆయన చేసిన అప్పులకి మేము వడ్డీలు కడతామని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి మన సమస్యలు ఎట్లా క్లియర్ అవుతాయి? అదే ఆలోచించవలసిన విషయం. అది ఆర్థికవేత్తలు ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో అది వాళ్ళు చూసుకోవాలి, దేనికి ఎంత కేటాయించాలి అనేది ఆలోచించాలి. విద్యారంగం అనేది పెట్టుబడి పెట్టగానే వచ్చేది కాదు, ఇది మన ఫ్యూచర్ కోసం. మన ప్రభుత్వం పెట్టే విద్యారంగం మీద పెట్టే పెట్టుబడి మన భారతదేశ భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఇప్పుడు ఎమ్మటే ఫలితాలు తినవు. సో దాని మీద ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. సో మరి మీ డిమాండ్స్ మరి ప్రభుత్వానికి మీడియా ద్వారా వెళ్తాయి. సో ఏంటమ్మా, ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఏం చేద్దాం? అది రాష్ట్ర కమిటీలో నిర్ణయించి అన్ని సంఘాలని కలుపుకొని పోయి నిర్ణయించేది భవిష్యత్ కార్యాచరణ. తెలంగాణ ప్రొడక్టివ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి చాలా సమస్యలు, అంటే మీకు దాదాపుగా ఒక 7-8 డిమాండ్స్ మీరు ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. సో దాదాపుగా మీకు గత ప్రభుత్వంలో 3 డిఏలు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 2 డిఏలు, దాదాపుగా 5 డిఏల వరకు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు, మీ ఉద్యోగులను చెప్తా ఉన్నారు. ఏంటి మేడం మీకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి, మీ సమస్యలు ఎట్లా క్లియర్ అవ్వాలి? డిఏ ప్రకటించాలి సార్. తర్వాత పిఆర్సీ అనేది అసలు మాట్లాడలేదు, బట్టిగా నేను మాట్లాడింది ఏం లేదు. ఓపీసీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు.
వీటిలన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము మాడిపోయింది. అవును. ఆ. ఓకే. సో మరి ఎప్పటి నుంచి రావట్లేదు ఏంటంటే మనకు ఆ గత ప్రభుత్వంలో 3 డిఎలు ఈ ప్రభుత్వంలో 2 డిఎలు. రెండు ఏళ్ళు రావాలి. గత ప్రభుత్వంలో 2 ఏళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. తమ గురించి నేను ఆ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఏమి కూడా మాట్లాడాలి సమస్య బడ్జెట్ లో కూడా మీకు ఏమి allocate చేయలేదు. లేదు సార్. ఓకే. సో మరి ఏంటి మా ప్రభుత్వం దిగిరాదు, మరి ఏం చేద్దాం నెక్స్ట్? ఏమో సార్, ఇంకా స్టేట్ మొత్తం యూనియన్ కలిపి మరి ఏం మాట్లాడతారు అనేది ఇంకా వాళ్ళు తీసుకుంటారు సార్ యాక్షన్. ఓకే. సో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. పడుతున్నాం సార్. ఏ పేరమ్మా మీ పేరు? వెంకటేశ్వరమ్మ. వెంకటేశ్వరమ్మ.